నేడు అసెంబ్లీ స్పెషల్ సెషన్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సభ సంతాపం. తీర్మానం ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఏర్పాట్లను పరిశీలించిన స్పీకర్ ప్రసాద్. మంత్రి శ్రీధర్ బాబు. కేసీఆర్ హాజరవుతారా? కేసీఆర్ ఖచ్చితంగా హాజరు కావాలి. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటులో ప్రధాన పాత్ర ఎవరిది ఉన్నది? మన్మోహన్ సింగ్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తెలంగాణ ఏర్పాటు జరుగుతున్నప్పుడు ఆయన లోక్సభ లోపల ఉన్నాడు. బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నారు. సోనియా గాంధీ ఇనిషియేట్ తోటి మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ ఏర్పాటు లోపల కీలక పాత్ర పోషించుడు. నిజంగా ఇవాళ కేసీఆర్ సభకు హాజరు అవ్వాలి, కానీ హాజరు కాలేదు. తెలంగాణ ఇచ్చిన దానికి కృతజ్ఞత చెప్పేటందుకు, ఆ సభ లోపల సంతాపం ప్రకటించేటందుకు అన్ని పార్టీలు హాజరైనవి, కానీ కేసీఆర్ హాజరు కాలేదు. అసెంబ్లీ సెషన్ దీంట్లో వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించిన ప్రభుత్వం ఇవాళ మన్మోహన్ సింగ్కు సంతాపం ప్రకటించింది సభ. అదేవిధంగా రైతు కూలీలకు ఇచ్చేటువంటి ఆర్థిక భరోసాకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరును ఖరారు చేసిర్రు. అదేవిధంగా మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ఇవాళ ప్రకటించడం జరిగింది. తీర్మానం కూడా చేసి పంపుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మొత్తంగా ఈ దేశానికి ఆర్బీఐ గవర్నర్గా, ఆర్థిక సంస్కరణలు తెచ్చిన వ్యక్తిగా, పివి నరసింహారావు హయాం లోపల అనేక ఆర్థిక సంస్కరణలు తెచ్చిన వ్యక్తిగా, ఒక గొప్ప ఆర్థికవేత్తగా, ఇప్పటి వరకు జీడిపి లోపల దేశాన్ని అంటే ఒక ఉన్నత స్థానంలో నింపిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్కు పేరున్నది. దేశానికి ఎనలేని సేవ చేసిండు. 10 ఏళ్ళుగా మా నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధిక కాలం ప్రధానిగా చేసినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్. ఆయన దేశానికి ఎనలేని సేవలు చేసినందుకు ఆయనకు భారతరత్న ఇవ్వాలని చెప్పేసి కూడా మన అందరి తరపున, ప్రజలందరి తరపున, తెలంగాణ ప్రజల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి లేఖ పంపడం జరుగుతూ ఉన్నది. ఇది ఇవాళ అసెంబ్లీ సెషన్ స్పెషల్గా పెట్టి మళ్ళీ తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేసే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఈ సభకైనా కేసీఆర్ వచ్చి కృతజ్ఞతగా మన్మోహన్ సింగ్కు సంతాపం తెలిపితే బాగుండు అని చెప్పి తెలంగాణ ప్రజలంతా ఎదురు చూసిరు, కానీ కేసీఆర్ రాలే.